అందరికీ, గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా గూగుల్ మీట్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తితో దేవుని ఆరాధించడానికి వచ్చిన వారందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భాలలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అంటే ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, గతించిన కాలం అంతా నాయన మీరు చల్లగా కాపాడి నాయన మా నిద్రలో కూడా నాయన మీ చక్కని ప్రేమ నుంచి మమ్మల్ని కాపాడిన విధానం బట్టి కూడా సందర్భాలలోనైనా మరలా మీతో మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించారు. ఈ గూగుల్ మీట్ కార్యక్రమంలోనైనా మరి సహవాసానికి వచ్చిన ప్రేమని పిల్లలందరినీ జ్ఞాపం చేసుకోండి. నేను రోజునైనా మరి ఇదే కార్యక్రమంలో పాలుభాగస్తుడుగా వాక్యాన్ని అందించవలసిన ఈ వాడి తండ్రి నాయన మరి ఆలస్యంగా పడుకోవడం వల్ల తండ్రి నాయన తిరిగి లేవడానికి మెలకు రాకపోయింది. దయచేసి నన్ను క్షమించండి నాయన. పాపినైనా నన్ను క్షమించి తండ్రి మరలా ఈ దినాన తండ్రి మరలా తండ్రి ఈ విధంగానైనా మరి మీ వాక్కులు దాన్ని మేము హెచ్చరిక పొంది మా ఆత్మలను బలపరిచిన భాగ్యాన్ని మాకు దయచేయండి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మొదటిగా కన్నతనైన దేవాదేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి పాలిభాగస్తులైన వారందరికీ కూడా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి సందర్భాలలో చిన్నపాటి జలుబు ఉండడం వల్ల కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసుకుని ప్రయత్నం చేద్దామండి. గత మొన్నటి రోజున మాట్లాడుకున్న విషయాన్ని మరలా ఈ యొక్క సమయంలో కూడా ఆలోచన చేద్దాం. మనుషుల గురించి జాగ్రత్త పడండి, మనుషుల గురించి జాగ్రత్త అన్న ఈ పాఠం యొక్క ఆలోచన మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒకనాడు ఈ లోకములో ఉన్న చీడ పురుగులకు, కీటకాలకు, అదే సూక్ష్మమైన క్రిమికి మనిషి భయపడాలి, జాగ్రత్త పడాలి. కరోనా వచ్చిందంటేనండి ఈ మధ్యకాలంలో మరలా 2021లో ప్రారంభమైన ఈ కరోనా మరలా 2025 ఈ సంవత్సరంలో మరలా కూడా అది ఈ నెల పోయిన నెలల్లో మరలా భారతదేశంలో అత్యధికంగా కరోనా భయంకరంగా మనుషులను చంపుతుందన్న ఆలోచనతోనే మీరు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండు అని ఎన్నో మాటలు మనం ఎన్నో విశేషాలు మనకు తెలియపరుస్తూనే ఉన్నారు. వాతావరణ శాఖ వారు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ కరోనా అనేది మరలా మనుషులను భయంకరంగా చంపేస్తుంది అని. అలాగే వాతావరణ శాఖ వారు కూడా భయంకరమైన మీ ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉంది, అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, భయంకరమైన పిడుగులలో మనుషులు నశించిపోయే అవకాశం ఉంది. కనుక మీరు వర్షం పడుతున్న వేళలో మీరు మీ ఇంట్లో ఉండండి, జాగ్రత్త అని మాట్లాడుతుంటారు. అలాగే రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టాండ్లలో కానీ ప్రయాణికుల గురించి ఆ మైక్ ద్వారా అక్కడున్న డిపార్ట్మెంట్ వాడు, ఒక రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు కావచ్చు, ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వస్తువులకు మీరే బాధ్యత వహించాలి. ఇక్కడ దొంగలున్నారు, జాగ్రత్త. మీ బంగారు ఆభరణములకు మీరే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారు అని మనం వింటుంటూ ఉంటాం ప్రయాణాలలో. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు జంతువుల గురించి జాగ్రత్త పడవలసిన వారు
పక్షుల గురించి ఏమండి, పురుగుల గురించి, విష సర్పాల గురించి జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉండగా కేవలం ప్రియమైన వాళ్ళరా వీటి అన్నిటి ద్వారా ఎలాంటి బాధ లేదు, ఎలాంటి సమస్య. కానీ ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు అంటే మనుషుల గురించి జాగ్రత్త. ఎందుకంటే మనిషి చెడిపోయాడండి. మనిషి యొక్క ఆలోచన చెడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఎలా మారిపోయారంటే దేవుడికి అవిదేవుడి గాని ఎంతలా మారిపోయాడు అంటే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలు చెబుతూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. నేనే చెబుతానండి, బాగా ఆలోచించేద్దాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు. మనిషి ఎలా మారిపోతున్నాడు అని చెబుతూ అండి స్వార్థప్రియుడు అంటండి. పక్కన వాడు ఏమైపోయినా పర్లేదు, పక్కన వాడు ఎలాంటి నాశనం వచ్చినా పర్లేదు, పక్కన వాడు రోగి ఉన్నాడా, పక్కన వాడు జబ్బుతో బాధపడుతున్నాడు, పక్కన వాడు తినడానికి తిండి లేదా, కట్టుకోవడానికి గుడ్డ లేవా, అయితే ఏమండి పక్కన వాడు ఏమైపోయినా పర్లా, పక్కన వాడు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్లేదు. ఏమంటే మనిషి అలాంటి వాడు తెలుసండి. తాను బాగుండాలనుకుంటాడు, తన కుటుంబం బాగుండాలనుకుంటది, తన భార్య పిల్లలు బాగుండాలనుకుంటారు, తన బంధు బలగాలు బాగుండాలనుకుంటారు. కానీ నా సహోదరుడు కదా, నా సహోదరుమని కదా ఆ ఇబ్బందులు ఉన్నది, ఆదుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదండి. అందుకే మనుషులు స్వార్థ ప్రియులు అంటున్నాడు. చూడ తిమోతికి ఏమంటే పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, నైనా తిమోతి ఎందుకంటే మనుషులు అలాంటి వారంటే నైనా స్వార్థ ప్రియులు అంటున్నాడు. ఏంటి స్వార్థం అంటే, మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి అనుకుంటుంది. ఇదిగో అందరికంటే గొప్పగా మేమే బాగుండాలి అనుకుంటుంది ఈ లోకం. మనిషి స్వార్థ ప్రియుడు అండి. అలాగే ధనాపేక్షులు అన్నాడు చూడండి, ధనాపేక్షులు అన్నాడు. అంటే ఈరోజు మనిషికి ఏమండి దేవుడి కంటే గాని, ఆత్మీయుల కంటే గాని, సేవకుల కంటే గాని, ఏమండి ఒక ఆత్మీయ సహోదరుల కంటే మనిషికి ఎవరు ఎక్కువైపోయిందో తెలుసండి, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ధనాపేక్షులు అంటే ధనం అంటే డబ్బు అన్నా కూడా మనిషికి ఎలాంటిది తెలుసండి, పిచ్చండి, ఆశ. బింకములాడు వారు చూడండి, ఏమండి అవసరమైతే అవసరమైతే ప్రియమైన వారలారా గొప్పలు చెప్పుకోవడానికి దేవుడిని కూడా పక్కన పెట్టేస్తాడు. బింకములాడు వారు, అహంకారులు అంటున్నాడు చూడండి. ఏంటి అహంకారం? ఏమండి నేనే బాగున్నాను, నేనే అందరికంటే గొప్పవాడు, నేనే అందరికంటే అది కూడా అనుకుంటాడు, అగ్రగణుడు అనుకుంటాడు. అహంకారం అంటే. దూషకులు అన్న ఏంటి దూషకులు? ఏమండి అవసరమైతే దేవుడిని దూషించేవారు ఎంతమంది లేదు చెప్పండి మన కళ్ళ ముందు. మనిషి ఎలా మనిషి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, ఎలా మారిపోతున్నాడు. తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నాడు. ఇంకా ఎలాంటి వాడంటే ఏమండి కన్నా తల్లిదండ్రుల్ని ఏమండి మరిచిపోయేవాడు, కన్నా తల్లిదండ్రులకి ద్రోహం చేసేవాడు, కన్నా తల్లిదండ్రులకి ఏమండి అవిధేయుడిగా మారిపోతున్నాడంటే మరి ఎంతకంటే దౌర్భాగ్యుడిగా మనిషి ఇంకెవరు ఉంటారో చెప్పండి ప్రేమను. ఒక మనిషి మరో మనిషిని మోసం చేస్తే ఏమండి అది ఏదో ఒకవేళ ఏమండి మనుషుల యొక్క ఆలోచన ఒకవేళ విపరీతమైనది అనుకుంటే అది తప్పుగా నీకు అనిపించకపోవచ్చు. కానీ పిల్లరా నేను కన్నా నీ తల్లిదండ్రులే నువ్వు ఏమండి కన్నా తల్లిదండ్రుల మాట వినకుండా, కన్నా తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండకుండా అవిధేయుడుగా మారిపోయి కృతజ్ఞత లేని వాడుగా అపవిత్రుడుగా మారిపోతే పిల్లరా మరి ఇంతకంటే భయంకరమైన వాడు ఉంటాడు చెప్పు. అందుకే
మనుషుల వలన జాగ్రత్త అని మాట్లాడగలుగుతున్నాడు చూడండి. అంతేకాదండి ఇంకేమంటూ 3వ వచనంలో ఇదిగో అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతిచేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అంతేకాదు ద్రోహులట, అంటే నమ్మక ద్రోహం అండి, ద్రోహం చేసే వాళ్ళట చూడండి పిల్లలు. అంతేకాదు మూర్ఖులట, ఎంత చెప్పినా వినరు, ఎంత వాక్యం చెప్పినా వినరు, పట్టించుకోరండి, మూర్ఖులు అంటారు ఇలాంటి వారు. అందుకే గర్వాంధులు అంటున్నారు చూడండి. ఎలాంటి వారట? గర్విష్ఠులండి. ఎంతటి వాడి చెప్పినా వినరు, పైగా దేవుడు చెప్పినా కూడా వినలేని స్థితిలో ఉంటున్నారంట మనిషి. అందుకే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు ఎవరికట? దేవుడి కంటే సుఖమును ఎక్కువ ప్రేమించేవారు. అందుకే అలాంటి వారిని ఉద్దేశించిన మాట 5వ వచనంలో ఏమంటున్నాడు అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించే వారినై ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుమంటాడు చూడండి. వీళ్ళు ఎలాంటి వారట? మనిషి పైకేమో భక్తి పరుడుగా ఉంటాడు, పైకేమో నేను భక్తుడును అని అనుకుంటున్నాడు. భక్తి ఏమండి, నేను దేవుడిలో ఉన్నాను అనుకుంటున్నాడు, దేవుడు నాలో ఉండాలి అనుకుంటున్నాడు, నాలో ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడట, పైకి భక్తి గల వారి వాళ్ళ ఇంటియో దేవుని యొక్క శక్తిని మనం ఏం చేయట్లేదట, ఆశ్రయించే వారన్నాయి, ఆశ్రయించాను వారున్నాయి అంటున్నారని చూడండి పిల్లరా. కానీ పైగా దేవునిలో మేమున్నాం అనుకుంటున్నారని మనిషి. కానీ ప్రేమను వారలారా, చాలా అంటే మనిషి ప్రేమలారా చెడిపోతున్నది. ఎవరిని ఏమండి ఈరోజు మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. మనుషులలో ఇదిగో ఒక రౌడీ సిటార్ వల్ల జాగ్రత్తగా ఉండాలి, దొంగల వలన జాగ్రత్తగా ఉండాలి, ఒక క్రూరుడు అనగా ఒక నరహత్య చేసేవాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర జాగ్రత్త పడాలట? ఏమండి, ఏ మనిషిని పట్ల కూడా ఎప్పుడైనా మన జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వారి విషయంలో ఇదిగో మీరు కాన్ఫర్మేషన్ కాకండి, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఎందుకంటే పైకి భక్తి గల వారి వలే ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారని అంటారు. చూడండి ఈరోజు ఎంతమంది లేరని ఎన్నో సంఘాలలో మనం చూస్తున్నాం. మన ఏమంటే మన సహోదరులే, మన ఏమంటే క్రీస్తుని అంగీకరించిన వారే ఏమండి ఈరోజు దేవుడి పేరుని చెప్పి, సేవ పేరుని చెప్పిన వారు ఎందరో ఆ దేవుడిని మోసం చేసేవారు లేరంటారా? కోకొల్లలాగా మన కళ్ళ ముందు కనబడుతున్నారు, పుట్టగొడుగుల్లా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు ప్రియులరా. మరి అలాంటి వారు ఏమండి ఈరోజు అవసరమైంది ప్రేమను వారలారా దేవుడిని మోసం చేస్తున్నారు, దేవుడికి అన్యాయం చేస్తున్నారండి. కాబట్టి ఎంతకంటే ఏమండి ఇలా ఎంతకంటే ఇదిగో దేవుడి కంటే సుఖానుభవము నీకు ప్రేమించి వారి కంటే ఇంకా మనుషులు ఎవరైనా ఉంటారు చెప్పండి? వాక్యాన్ని గౌరవించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, వాక్యాన్ని ఇదిగో మనసులు పెట్టుకుని ఇదిగో వాక్యానుసారంగా ప్రవర్తించవలసిన వారు ఉన్న మనుషులు అది వాక్యాన్ని ప్రకారంగా వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతికితే మరి అలాంటి ఏమండి దేవుడిని పక్కన పెట్టిన వారి కంటే ఇంకా ఏమండి అంతకంటే భయంకరమైన క్రూరులు ఉంటారు చెప్పండి ప్రియులారా. మనిషి అనుకుంటాడు ఏదో మనకు మోసం చేసిన వారిని, మనకి ఏమండి హత్య చేసిన వారిని, కీడు చేసిన వారిని, దొంగతనం చేసిన వారిని, అవును ఇంకో మాట చెప్పాలంటే మరో మనిషిని చంపుతున్న వారి విషయంలో జాగ్రత్త పడమని అంటున్నాడు. కానీ అలా అనగలుగుతున్నారు. కానీ ప్రియులరా మనుషులనే మోసం చేసే వారి వల్ల జాగ్రత్త ఉండాలనుకుంటున్నారు. కానీ ప్రియులరా దేవుడిని మోసం చేసేవారు, దేవుడినే పక్కన పెట్టేవారు ఉన్నారు. మరి అలాంటి వారి విషయం ఇంకెంత జాగ్రత్త ఉండాలి చెప్పండి? బాగా ఆలోచన చేయాలండి. మనిషి మరో మనిషిని మోసం చేస్తే అది ఏమండి అది ఒక రకమైనది అనుకుంటాం. మనిషి మరో మనిషిని మోసం చేస్తే, ఒక నమ్మక ద్రోహము గాని చేస్తే అది ఏమో అనుకుందాం. కానీ ఈ రోజు ప్రియులరా నమ్మిన దేవుడిని పక్కన పెట్టి బ్రతుకుతున్నాడు. మరి అంతకంటే భయంకరమైన క్రూరులు ఉంటారా? ఒక మాట చూద్దాం బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం అండి.
అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెపు చర్మములను వేసుకొని మీ యొద్దకు వస్తురు. చూడండి, వాళ్ళు ఏం చేస్తారంట? వారు గొర్రెల చర్మములను వేసుకొని నీ యొద్దకు వస్తురు అంటున్నారు. చూడండి, ఎవరి గురించి అన్నారు? కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. చాలండి. ఏమంటున్నారు తెలుసా ప్రియులారా? సాక్షిత్తు ఏమండి, మన ప్రాణ విమోచకుడు, మన కొరకు మన పాపల నిమిత్తం ప్రాణం పెట్టిన మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట. అబద్ధ ప్రవక్తలు ఏమండి, ఇప్పటివరకు ఏమండి మనుషుల గురించి జాగ్రత్త పడండి, మనుషుల గురించి ఇదిగో ఒక నరహంతకుల గురించి జాగ్రత్త ఉండాలి, దొంగల వలన జాగ్రత్త ఉండాలి అని ఇప్పటి మనం నేర్చుకున్నాం, వినగలిగాం. కానీ ఇక్కడ మరో మాట చూడండి, మీరు అంటున్నారని ఏమండి, మహానుభావుడైన యేసు వారు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఏమంటున్నారండి? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాలి. ఇది అబద్ధ ప్రవక్తలు ఎవరు? లేని మాటలను చెప్పి దేవుడు ఇదిగో ఇలా ఉన్నవన్నాడు, లేని మాటలు చెప్పి ఇదిగో ఎందరినో క్రైస్తవులను ప్రియులరా అడ్డుదారును పట్టించే వాళ్ళు సేవకులు లేరా? అబద్ధమైన మాటలు చెప్పి, కల్పితమైన మాటలు చెప్పి, మీరు యేసు నమ్ముకుంటే రోగాలు పోతాయి, మీరు యేసు నమ్ముకుంటే స్వస్థత కలుగుతుంది, మీరు యేసు నమ్ముకుంటే మీకు ఆలోపులు పోతాయి, యేసు నమ్ముకుంటే చూడండి ఇదిగో మీకు అప్పుల బాధ నుండి బయటపడతారు, యేసు నమ్ముకుంటే మీ కుటుంబం అంతా శాంతి సంతోషంగా ఉంటాదని చెప్పి అనేకులను ప్రియులారా ఈ 60 సంవత్సరాల బ్రతుకు కాలం కోసమే మరో మనిషిని ఇదిగో దేవుడు నమ్ముకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, దేవుడు నమ్ముకుంటే ఇదిగో మీకు శాంతి సమాధానం ఉంటది, దేవుడు నమ్ముకుంటే ఇదిగో మీ కుటుంబం అప్పుల బాధలను బయటకు వస్తుందని చెప్పి అబద్ధ ప్రవక్తలు లేరా? చెప్పండి. ఇక్కడ అంటున్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. అవసరమైతే ప్రియులారా అందరూ వాక్య భావాన్ని అర్థం చేసుకోవలసిన వారి ఉన్న మనుషులు అంటే ఈరోజు ప్రవక్తలు అంటే ఈరోజు అందరూ ప్రియమైన వారలారా సేవకులైన వారే మోసపోతున్నారని వాక్యాన్ని ఇదిగో సరైన ఆలోచన చెయ్యక వాక్యం పట్ల ఈ రోజు మనిషి ఏమైపోయాడు తెలుసా? అడ్డుదారు పట్టుతున్నాడు, అడ్డు త్రోవ వెళ్ళిపోతున్నాడు. మీరు యేసు నమ్ముకుంటే ఇదిగో మీ ఆత్మను కాపాడుకుంటారు, యేసును బాప్తిసం పొందుకుంటే ఇదిగో మీరు రక్షణ పొందుకుంటే ఇదిగో చచ్చిన మరుక్షణమే అది శాశ్వతమైన ఒక లోకం ఉంది, అది పరలోక రాజ్యము, పరలోకము. ఆ పరలోకములు శాశ్వతమైన మనమంతా దేవుడితో మనం నివాసం చేయగలుగుతున్నాము. అందుకే మీరు యేసు నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతారు, మీ కుటుంబం అంతా కూడా దేవుడి యందు మీరు నమ్మకంగా బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ లోకం శాశ్వతం కాదు అని చెప్పవలసిన క్రైస్తవ సేవకులు ఏం చెబుతున్నారండి? యేసు నమ్ముకుంటే బాధలు పోతాయి, యేసు నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి, యేసు నమ్ముకుంటే ఇదిగో మీ ఇంటికి రక్షణ వస్తాయి, యేసు నమ్ముకుంటే ఇదిగో మీరు అప్పుల బాధలను బయటకు వస్తారు, మీరు మోకాళ్ళ నొప్పులను బయటకు వస్తారని చెప్పేవారు లేరా? ఆత్మలకు కాపరి గాని ఆత్మలను మనం బలపరచుకోవాలి గాని ప్రియులరా శరీరం నాశనం అయిపోయినా పర్వాలా కానీ ఆత్మ రోగాన్ని మనం తీసి వేసుకోవాలి. అందుకే జాగ్రత్తగా మీరు ఉన్నాను, ఎందుకంటే వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ ఎద్దకు వత్తురు. ఏం చేస్తారంట? గొర్రె చర్మం వేసుకుంటారంట. చూడండి ఎలాంటి వారట? అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మములు వేసుకుని మీ ఎద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. అంటే వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు. చూడండి, బోధలు జాగ్రత్త ఉండాలి. అదే అంటున్నాడు కదా, నిన్ను గురించి నీ బోధన గురించి ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఏమండి ప్రియమైన వారలారా, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఇంకా నేను వచ్చే వరకు చదువుట ఎందునో హెచ్చరించుట ఎందునో జాగ్రత్త అని పౌలు గారి తిమోతికి చెప్తున్నాడండి. ఎక్కడ జాగ్రత్త ఉండాలి? నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త అంటున్నాడు. నీ భక్తిలోని జాగ్రత్త ఉండాలి అంటున్నాడు. ఇదిగో చదువుట ఎందునో హెచ్చరించుట ఎందునో నీవు ఎలా ఉండాలో తెలుసా నాయన, నీ జాగ్రత్తగా ఉండాలి నాయన. పౌలు గారు తిమోతి ఎన్ని మాటలు చెప్పలేదు ప్రేమ వల్ల, ఎన్ని మాటలు చెప్పలేదండి. అన్ని విషయాలు విన్న మనం
66 పుస్తకాలుగా దేవుడి యొక్క మనసును చెప్పి ఆయన రాయించి మన కళ్ళ ముందు పెడితే అది వాక్యాన్ని చదువుకుంటున్న వారు నేర్పించున్న ఏమన్నా నేర్చుకుంటున్న మనం ఎలాగుండాలి చెప్పండి? మన బోధ గురించి జాగ్రత్తగా ఉండకూడదా? మీరు ఆలోచన చేయండి ప్రేమను మాట్లాడా. అందుకే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. వారు గొర్రెల చర్మమును కప్పుకుని నిలిచిపోయి మీ ఎద్దకు వత్తురు కానీ వారి లోపల క్రూరమైన తోడిల్లు అంటున్నారు. చూడండి, అలాంటి వారట క్రూరమైన తోడిల్లు లాంటి స్వభావం. వాళ్ళ మనుషులను చూడరు, మనుషులకు అనుకరిప్పరు, మనుషుల విషయంలో వాళ్ళ మనుషులను ఏ మాత్రం కూడా పట్టించుకోరండి. అని వాళ్ళు ఏం చేస్తారు? మనుషులను మాయుపో మాటలు చెప్పి మనుషులను తప్పు త్రోవ పట్టించేవారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడదురు. చాలా ఏమంటున్నా తెలుసా ప్రియులారా? మిమ్ముని మీరే మొదట ఏమంటున్నాడు? మిమ్ముని మీరే మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వారు మిమ్మును సభలకు అప్పగించేదురు, మిమ్మును సమాజ మందిరాలలో ఏం చేస్తారటండి? అవసరమైతే ప్రియులారా ఈరోజు సత్యాన్ని చెప్పేవారు ఎవరు వినారండి? ఏం కావాలి? మీరు ఏసు నమ్ముకుంటే మీకు ఇదిగో మరలా చనిపోయిన మరుక్షణం శాశ్వతమైన మన జీవితం ఉంది, శాశ్వతమైన పరలోకం ఉంది, అదే మన శాశ్వతమైన లోకం, అదే మన రాజ్యము అని చెబితే ఎవరు వింటారండి? వినరండి. ఇలాంటి వారిని పట్టించుకోదండి. కానీ ఏం కావాలి? మనుషులకు అనుకూలమైన బోధలు చేయాలి. మనుషులు అనుకూలమైన సేవకులు తమ కొరకు పోగు చేసుకున్నారు. ఉన్నదిగా ఉన్నట్టుగా చెబితే వద్దండి, సమాజాన్ని నచ్చదు. అందుకే చూడండి, వారి మిమ్మును సభలకు అప్పగించేదురు, మిమ్మును సమాజ మందిరములలో ఏం చేస్తారట? కొట్టింతురు. సత్యాన్ని చెప్పితే నమ్మరండి, సత్యాన్ని చెప్పితే ఏమని అలాంటి వారు పట్టించుకోరండి. అవసరమైతే అలాంటి వారిని సభలలో ఏమని అప్పగించి మరలా కొట్టిస్తారండి. చూడండి, మనిషి ఎంత నీచానికి దిగజారిపోతున్నాడు చూడండి. ఇదిగో సత్య వాక్యమైన పట్టించుకోననే లోకం అండి. అని ఇలాంటి లోకములో మనం ఎలాంటి జాగ్రత్త ఉండాలి? అందుకంటున్నాడు, ఇదిగో వాక్యం విన్న వారి దగ్గరే వెళ్ళాలి, వాక్యం వినే వారి దగ్గరికి సువార్త చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వినారా, వాళ్ళు వద్దంటారా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. వారి వాక్యాన్ని వద్దంటారా, వెళ్ళకూడదు అంటున్నాడు. అదే అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా మా కొద్ది వాక్యం వద్దనుకున్న వారి దగ్గర ఒకవేళ మిమ్మల్ని వద్దంటే మీరు ఆయన ఏమంటున్నాడు? మీ కాలి కట్టున్న పాద దులిపి అక్కడ నుండి మీరు వచ్చి అంటున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు పాప క్రియలను మీరు పాల బాగుసలు కాకండి నాయన, మీరు వచ్చేయండి అంటున్నాడండి. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి వారి విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. మొదట బోధ విషయంలో జాగ్రత్త ఉండాలి. నిన్ను గురించి, నీ బోధ గురించి, నీ యొక్క నేను వచ్చే వారు జాగ్రత్త ఉండమంటున్నాడు పౌలు గారు తిమోతి గారికి. అలాగే మన గురించి మన జాగ్రత్త ఉండమంటున్నాడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. అయితే మనుషుల గురించి కూడా జాగ్రత్త అంటున్నాడు. అయితే ఇంకా ఎవరి గురించి? అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త అంటున్నాడు. చూడండి ఎన్ని విధాలుగా ఉన్నారని. ఇంకెవరి గురించి జాగ్రత్త అంటున్నాడు చూడండి పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని ఈ పాత్రలో ఉండేది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఇప్పుడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను
త్రాగును, లేక ఆయన పాత్రలో నుంచి త్రాగును. వాడు ప్రభు యొక్క శరీరంలో గురించి, రక్తంలో గురించి అపరాధీయకును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఓకే అండి, ఓకే ఓకే అండి. ప్రియమైన వాళ్ళారా, మనం బాగా ఆలోచన చేయగలిగితే వీడు అంటున్న మరో మాట చూడండి. ఏమండి, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఏమండి ఆ వస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం క్రీస్తులోని బాప్తిసం పొందిన మనమందరం కూడా ఏ క్రీస్తు రక్తానైతే మనం త్రాగుతున్నామో, ఏ క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా రొట్టెనైతే మనం తీసుకొని గడుపుతున్నామో, ప్రియమైన వాళ్ళరా, మన గురించి మరలా ఆయన అంటున్నాడు, ఇదిగో మన క్రీస్తు యొక్క శరీరమును గురించి మరలా ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనం ఎలా ఉండమంటున్నాడు మనం చూడండి ప్రియులరా. మనం తిని త్రాగుతున్న మనం ఎలాగ ఏమండి తిని త్రాగుతున్న మనతో ఆయన చెబుతున్న మాట, మీరు రొట్టెని తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడన్నా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలా? పరీక్షించుకొనవలెను. ప్రతి మనిషి ఏం చేయాలట? ఏమంటే మనం మనుషుల గురించి జాగ్రత్త పడవలసిన వారయ్యున్న మనం మరలా ఆ క్రీస్తు రక్తాన్ని త్రాగుతున్న మనం, ఇదిగో త్రాగుతున్న మనం ప్రియులరా, ఆ క్రీస్తుల్లో ఆ క్రీస్తు యొక్క రక్తాన్ని ఆయన శరీరాన్ని తింటున్న మనం జాగ్రత్తగా ఉండాలట. ఒకవేళ అయోగ్యంగా గనక మనం తీసుకుంటే అపరాధులైపోతామండి, అపరాధులైపోతాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను ఆయన పాత్రలోనేది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి ఏమైపోతాడట? అపరాధి అవుతాడు. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలట? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలట? తన్ను తాను జాగ్రత్తగా ఉండాలి, పరీక్షించుకున్నవలెను. అయ్యో నేను క్రీస్తు శరీరాన్ని తిన్నానుగా, క్రీస్తు యొక్క రక్తాన్ని త్రాగానుగా అని జాగ్రత్తగా తన్ను తాను పరీక్షించుకోవాలని చెబుతున్నాడు చూడండి. ఈరోజు కానీ ఎన్ని ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం క్రీస్తు యొక్క బల్ల మనం తిని తాగినా ఇది మనుషులు జాగ్రత్తగా ఉంటారండి. ఏదో ఒక సాదృశ్యంగా ఏదో మరలా ఆదివారం తీసుకుంటాం, మాట వచ్చి ఆదివారం తీసుకుంటామని అంటే అందరిలాగా తీసుకుంటాను కానీ జాగ్రత్త కదా. ఒకవేళ నేను మోసపోతానేమో, ఒకవేళ మాట ఎందుకు తప్పిపోతానేమో, బోధలో తప్పిపోతానేమో, ప్రవర్తనలో తప్పిపోతానేమో, ఇదిగో ఆ క్రీస్తు పవిత్రమైన రక్తాన్ని తాగాను, పవిత్రమైన శరీరాన్ని తిన్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అపరాధ అయిపోతానేమో, జాగ్రత్త పడవలసిన వారై ఈరోజు మరలా ప్రియులరా ఎంతకాలమైన అప్పటి వరకు తాగేంత వరకు ప్రియులరా మనిషి పవిత్రంగా ఉండగలుగుతున్నాడు. తర్వాత మరలా ఎవరి స్థానుసారంగా బ్రతుకుతున్నారని ఎక్కడ మనిషి ఎవరి జాగ్రత్త పడట్లేదు, క్రీస్తు రక్తం దగ్గర జాగ్రత్త పడట్లేదు, ఆయన శరీరం దగ్గర జాగ్రత్త పడట్లేదు. ఏమండి ఇంకెప్పుడైనా మనిషి జాగ్రత్త పడగలుగుతాడు చెప్పండి? ఏమండి చివరగా ఆయన శరీరాన్ని తిన్నవారే, ఆయన రక్తాన్ని త్రాగుతున్నప్పుడైనా ఏమండి మన భయం ఉండాలి కదా, ఆయన భయపడాలి కదా. ఎవరు భయపడట్లేదు ప్రేమన వారులారా, ఎవరు భయపడట్లేదు. ఇక మరో మంచి మాట మీరు చూడాలి ఈ సందర్భాన్ని. మరొక మంచి మాట మనం చూడగలిగితే ప్రేమన వారులారా, మరొక మంచి మాట మనం చూడగలిగితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చాలా ఏమంటున్నాను తెలుసా ప్రియులారా, అదే పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘానికైనా ఉత్తరాన రాస్తూ అంటున్నాడు, మా బోధ కపటమైనది కాదు. ఏమంటున్నానండి? మా బోధ కపటమైనది కాదు. బోధలో కూడా ఎలా ఉండాలట?
కపటమైన బోధలు మనం చేయకూడదండి. మనుషులకు అనుకూలమైన బోధ చెయ్యొద్దు అంటున్నాడు. అదే అంటున్నాడు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులని. చూడండి, యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. అంటే బోధలు కూడా ఎలా ఉండమంటున్నాడు? కపటమైన బోధలు చేయకూడదండి. మనుషులకు అనుకూలమైన బోధలు కూడా చేయకూడదంట. చూడండి ప్రియమైన వారలారా, ఏమంటే అందుకే మనుషుల గురించి ఎంత జాగ్రత్త ఉండాలి అంటే, ఏమండి బోధలు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఏది పడితే ఏది ఏ బోధ పడితే ఆ బోధ చేసే మనుషులు మాయ చేయకూడదండి. అదే అంటున్నాడు, మా బోధ కపటమైనది కాదు గాని అపవిత్రమైన కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు గాని మోసయుక్తమైనది కాదు, గాని సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారు. సువార్త కూడా ఎవరికి అప్పగించాలటండి? ఎవరైతే యోగ్యులుగా ఉంటారు, ఎవరైతే అర్హత కలిగిన వారికి మాత్రమే సేవ, అర్హత కలిగిన వారికి మాత్రమే బోధ, సువార్త అప్పగించేది. అందుకే యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునిని సంతోషపెట్టే వారమై ఏం చేయాలా? బోధించుదామంట. మన సేవలు ఏమని మన బోధ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలట? మనుషులు సంతోషపెట్టే బోధన చేయకూడదట. ఎవరిని? ఆ దేవుడిని, పరలోకమందున్న దేవుడినే సంతోషపెట్టే బోధ చేయాలి. అలాంటి బోధలు కూడా ప్రియులరా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మా బోధ కపటమైనది కాదు, కపటమైనది బోధలు కూడా ఎలా ఉండాలంటున్నాడు ఇక్కడ. బోధలు కూడా చూడండి ప్రియులరా, పౌలు గారు బోధలు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడండి. కానీ ఈ రోజు ప్రియులరా మనుషులండి, ఏమంటే మనం చూస్తున్నాం ప్రియులరా, ఏమంటే ఎంతో మంది అంటే బోధ విషయంలో అంటే తప్పిపోతున్నారు. బోధ విషయంలో అంటే అది భయంకరంగా తమకు అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నారండి. అది కాదు ప్రియులరా, ఒక మనిషిని సత్యాన్ని చెప్పి సత్య సువార్తను చెప్పి మార్చాలి. ఉన్నట్టుగా చెప్పే వాక్యాలు చెప్పి మార్చాలి. ఎందుకంటే మన క్రీస్తులను బాప్తిసం పొందింది అని ఎందుకు తెలుసా? మనం అనేకులను రక్షించడానికి, సర్వలోకానికి వెళ్ళాలి అని అలాంటి బోధన చేయడానికి, క్రీస్తు బోధన చెప్పడానికే. కానీ ఈ రోజు ప్రియులరా ఎంత బాప్తిసం పొందిన మనిషి మానట్లేదు, జాగ్రత్త పడట్లేదండి. రక్తాన్ని త్రాగినా జాగ్రత్త పడట్లేదు, అనే శరీరాన్ని తిన్నా జాగ్రత్త పడట్లేదు. ఇంకెక్కడ మనిషి జాగ్రత్త పడుతున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి మాట చూద్దాం, మంచి వారిగా ప్రేమరా ఒక మంచి మాట చూడాలి. సందర్భాలు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నుండి మనం చూద్దాం. 22వ వచనం నుండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికృష్టముగాను ప్రేమించుడి. చాలా ఏమంటాడు? మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవం గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు ఏమోలట విధేయులవుట చేత, సత్యానికి విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారి ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను నికటముగాను ప్రేమించుడి అంటున్నారు. చూడండి, మనం ఎలా పుట్టాం? ఆ క్రీస్తు యొక్క రక్తములో అది కడగబడిన మనమందరము కూడా క్షయబీజం అంటే నాశనమయ్యే విత్తనము నుండి మనం పుట్టలేదండి. నాశనమయ్యామండి ఆ క్షయబీజము నుండి మనం పుట్టలేదు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులయ్యుండి, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని
వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మికటముగాను ప్రేమించుడంటున్నాడు. ఎలాగుండాలంటే చివరగా మరి ఎన్ని వాక్యాలు మనం అర్థమైన ఆ క్రీస్తును అంగీకరించిన మనం ఒకరి పట్ల ఒకరు మికటమైన ప్రేమ గలవారిగా ప్రేమించాలి. ఒకరినొకటి ప్రేమ కలిగి ప్రేమతో మనం ఉండాలి అంటున్నాడు. కానీ ప్రియులరా, ఎన్ని వాక్యాలు తెలిసిన మనిషి మారడండి. ఎలా తెలుసా? పక్కన సహోదరుని ప్రేమించాడు. సంఘానికి వచ్చిన వారిలో ఒకరికి వందనలు చెబుతున్న మరొకరికి వందనలు చెప్పాడు. మనిషిని చూడండి ఎంత నీచానిచిగా జారిపోతాడు. వాక్యం మీద అవగాహన ఉన్నా, వాక్యాలు విన్నా కూడా ప్రియులరా ఒకరిని ప్రేమిస్తే మరొకరిని ప్రేమించాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, మీరు మనం క్షయ బీజం నుండి కాక అక్షయ బీజము నుండి వాక్యము నుండి మనం పుట్టిన వారు కనుక మనం ఎలాగుండాలట? ఒకరికొకడు సత్యమునకు విధేయులు అవ్వాలట. సత్యానికి విధేయులు కావాలి. ఎంత తెలిసినా ప్రియులరా మరలా ఆ విధేయుడిగా మారింది ప్రేమ వంతున దేవుడి ఎలా క్షమిస్తారు చెప్పండి. మరి జాగ్రత్తగా ఉండాలి. మనుషుల వల్ల జాగ్రత్త ఉండాలి, బోధ వల్ల జాగ్రత్త ఉండాలి, మన ప్రవర్తన వల్ల జాగ్రత్త ఉండాలి, బోధ విషయాలు జాగ్రత్త ఉండాలి, ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ప్రియమైన వారలారా, అంతకంటే ఇంకా ఏంటో తెలుసా ప్రియులరా? మనుషుల వల్ల జాగ్రత్త ఉండాలి. మనిషి అలాంటి వాడు తెలుస్తుంది. తనకు అనుకూలంగా ఉంటేనే మనిషి గౌరవిస్తాడు. తనకు అనుకూలంగా ఉంటేనే తప్ప మనిషి మనం దగ్గర పెట్టుకుంటాడు. తనకు అనుకూలంగా లేడు అనుకోండి, అవసరమైతే ఎన్నో నేరాలు మోపి కూడా దేవునికి దూరం చేసే వాళ్ళు ఉంటున్నారనే పాపం. కనుక అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పు ద్రోవను పట్టించే వారి యొక్క సహోదరుల విషయం జాగ్రత్త ఉండాలి. వాక్యములను మనం వక్రీకరించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వక్రీకరించే వారి దగ్గర మనం జాగ్రత్త ఉండాలి. సంఘానికి దూరం చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారలారా, అంతేగాని ప్రియమైన వారలారా, మరి ఎవరి పడితే వారి విషయంలో మనం కలిసిపోకూడదు. ఎవరితో పడితే వారితో మనకి సఖ్యత కలిగి ఉండకూడదు. ఎవరితో పడితే వారితో మన సహవాసం చేయకూడదు. అందుకే ప్రియమైన వారంలో చివరి ఒక మాట మనందరూ తెలిసిన మాట, కీర్తన గ్రంథము 118వ అధ్యాయములో ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం మనకు తెలుసండి. 8వ వచనం మనం చూస్తే కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఓకేనా? ఓకే, ఏమంటున్నాను పిల్లలు చూడండి. చివరగా ఎవరో పరలోక రాజ్యాన్ని ఇస్తారు, ఎవరో మనల్ని ఏదో చేస్తారని మనం మనుషుల విషయంలో మన జాగ్రత్త ఉండాలండి. ఏమంటున్నాడు? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు చూడండి. కనుక ప్రియమైన వారలారా, ఎవరి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇదిగో మనుషుల వల్ల జాగ్రత్త ఉండాలి, దొంగల వల్ల జాగ్రత్త ఉండాలి, నరహంతకుల వల్ల జాగ్రత్త ఉండాలి. నరహంతకులు అంటే ఎవరండి? సహోదరుని ద్వేషించేవాడే నరహంతకుడు. మరి అలాంటి వారి విషయంలో జాగ్రత్త ఉండాలి. అందుకే సహోదర ప్రేమ యందు మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. చివరి మనం చూసుకున్నాడు ఎఫ్రోన్స్ అంతే పేతురుపత్రికలో. ఒకవేళ సహోదరుని ద్వేషించామనుకోండి నరహంతకులుగా అయిపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రేమ జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రేమించాలి. కనుక దేవుని వల్ల చివరిగా మనిషి వలన సహోదరుల వలన కాబట్టి సహోదరుల వలన జాగ్రత్త ఉండాలి. మొదట మనల గురించి మన బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పొరుగు వారి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత బోధ సువార్త ఇదిగోండి వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏదో పడితే ఆ వాక్యం మనం వినకూడదు, ఏదో పడితే ఆ వాక్యం పట్ల మనం కలిసిపోకూడదండి. అది బైబిల్ అలా ఉన్నదో లేదని ప్రతిదినం మనం పరిశీలించాలి. గుడ్డిగా నమ్ముతున్న కాలం కాదు ప్రియులారా. ఈ కాలం గుడ్డిగా నమ్మకూడదు. ఇది ఒక విజ్ఞాన కాలం. ఇది మరి విజ్ఞాన కాలములో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దేవుడి కోసం ఎలా నిలబడగలుగుతున్నా, ఎంత దేవుడి కోసం చక్కగా నిలబడి మన హక్కులు కాపాడుకుని మన కుటుంబాలలో ఉంటున్నాం, వాళ్ళని కాపాడుకుంటాం, మన సంఘాన్ని మనం కాపాడుకుంటున్నాం. అయినా ఇంకా మోసపోతున్నామని చెప్పడం మనుషుల విషయంలో అలా ఉండకుండా ఉండాలి అని మనం ఎప్పటికైనా ఇదిగో ఆ దేవుడు సంతోషపెట్టే బోధన చేయాలి. ఆ సంతోషపడే దేవుడు ఇదిగో మన ద్వారా ఆనందపడాలి. అనేకులను సత్యములోనికి మార్చి అనేకులను క్రీస్తు యొక్క పాదాల దగ్గర తీసుకురావాలి. అలా తీసుకొచ్చిన వారందరినీ
దేవుడి దగ్గర చెయ్యాలి. అది ఎప్పుడైతే మనుషులందరూ కూడా దేవుడికి అనుకూలంగా అనేకులను తీర్చిదిద్దుతామో అప్పుడే పరలోకమందున్న కన్న తండ్రి మన విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అంటే అప్పుడే కన్న తండ్రి దేవుడు మన విషయం ఇదిగో మన గురించి ఆలోచన చేస్తాడు. పరలోక రాజ్యం మనకంటూ ఇదిగో ఒక ఉన్నతమైన స్థితిగతులు మనకి ఇస్తాడు. ఎప్పుడో తెలుసా, మనం ఈ లోకములు బోధ విషయంలో మనుషుల విషయంలో ఏమండి జాగ్రత్తగా ఉండాలి ప్రేమల వల్ల. అలా ఉన్నప్పుడే మన పరలోకం ఉందన్న కన్న తండ్రి మన విషయంలో ఏమండి ఎంతోగానో ఆనందపడతాడు. పరలోకంలో మనకంటూ ఒక గొప్ప స్థితిగతులు మనకిస్తాడు. కనుక మన గురించి మొదటి మన జాగ్రత్త ఉండాలి. మన బోధ ఎలా ఉంది, మన సహవాసం ఎలా ఉంది, మన ప్రేమ ఎలా ప్రేమిస్తున్న సహోదరులు అన్న విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలా నేర్చుకునే ప్రేమల వల్ల ఇంకో గొప్పగా మనం అందరం కూడా సహోదర ప్రేమ విషయంలో, బోధ విషయంలో మొదటగా ఏమండి మనుషుల విషయంలో మనం జాగ్రత్త. ఎందుకంటే ఏమండి ఈ సమాజం అంటే మంచి చెప్పితే నచ్చదండి. మన అవమానపరుసలు అవసరమైతే సభలకు అప్పగిస్తారు, కొట్టిస్తారండి. అయినా మన వల్ల దేవుడు కోసం ఉన్నత స్థితిలో మనం నేర్చుకోవాలి. ఉన్నతమైన స్థితిలోనే మనం ఉండాలి. అలా ఉండి తండ్రి యొక్క మాటలు చెప్పి అనేకులు రక్షించాలి. కనుక ఇంతవరకు ఓపికతో వాక్యాన్ని విన్న మీ అందరికి మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేసుకుంటూ, మరి చిన్నపాటి జలుబు ఉండడం వలన, దగ్గు ఉండడం వలన మరి కొద్దిగా వాక్యాన్ని మీకు వాక్య సారాన్ని అందించాను. కనుక మరి విన్న మీ అందరికి మరొకసారి యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న మాత్రం ముగించుకుంటూ సెలవు తీసుకుంటాం.